ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వరుస క్రమంగా మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మొదటిసారిగా తెలంగాణకు మే 10వ తేదీన వారు రాబోతున్నారు. దాదాపు రాష్ట్రానికి సంబంధించినటువంటి రైల్వేసు, నేషనల్ హైవేసు, ఇతర కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు సంబంధించి 7,823 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులకు వారు శ్రీకారం చుట్టబోతూ ఉన్నారు. పెద్ద ఎత్తున జన ఆగ్రహ సభ పేరు మీద పెరెడ్ గ్రౌండ్స్లో సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నాము. బీజేపీ గణనీయమైనటువంటి విజయాలు సాధిస్తుంది. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో, అదే రకంగా తమిళనాడు కూడా ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం ఖచ్చితంగా సుగమమైంది. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఆ పార్టీ అది చచ్చిపోయినటువంటి పాము, అది ఎంత లేచినా ఇప్పుడు లేవదు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలు నమ్మకంతో ప్రతిపక్ష పాత్రను కల్పిస్తే కనీసం అసెంబ్లీకి రాకుండా, ప్రజల సమస్యలను కూడా ప్రస్తావించకుండా, ప్రజా సమస్యల మీద ప్రభుత్వం నిలదీయకుండా ఏ రకంగా వారు ఇక్కడ కూడా మ్యాచ్ ఫిక్సింగ్ ద్వారా ఒకరికొకరు లోపాయికారిగా సహకరించుకుంటూ వాళ్ళ తెలంగాణలో కూడా బీజేపీ అజేయ శక్తిగా మారుతుందని చెప్పి దొడిదారిన అడ్డుకునే కుట్రలు పడుతున్న విషయాన్ని తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సందర్భంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉద్యమంలో పనిచేసాం తప్పితే ఏ ఎన్నికల్లో కూడా, స్థానిక ఎన్నికల, సంస్థల ఎన్నికల్లో కానీ, అసెంబ్లీ కానీ, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఏనాడు కూడా ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే దాఖలాలు లేవు. ఖచ్చితంగా మేము ఒంటరిగానే పోటీ చేస్తాం, ఖచ్చితంగా ఒంటరిగానే అధికారులకు వస్తాం తెలంగాణలో.